సాయి కృష్ణ ఒక మిత్రుడితో కలిసి మార్కాపురంలో ఒక రూమ్లో ఉంటున్నారు. ఇక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ సిఐ, ఆయన పేరు కూడా చెప్తా, నేను పేర్లు వాడను, బట్ ఐ విల్ గివ్ ఇన్ఫర్మేషన్. టాస్క్ ఫోర్స్ సిఐ ఈ సాయి కృష్ణను పట్టుకోవటానికి అత్యంత ప్రధానంగా సహకరించినటువంటి వ్యక్తి. ఈ సిఐతో పాటు టాస్క్ ఫోర్స్ నుంచి ఇంకో 2 కానిస్టేబుల్స్, ఒక ఏఎస్ఐ, కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక ఏఎస్ఐ, అండ్ బ్లూ కోట్కి సంబంధించి ఒక కానిస్టేబుల్. వీళ్ళందరూ కూడా ఎవరైతే చనిపోయారో అతన్ని విజయవాడ తీసుకురావడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులతో జీడీ ఎంట్రీ మార్కాపురం పోలీస్ స్టేషన్లో పెట్టారు అనేది ఒక సమాచారం. జీడీ ఎంట్రీ పెట్టి అతన్ని విజయవాడ తీసుకొచ్చారా లేదా, ఇది సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్. జీడీ ఎంట్రీ పెట్టారా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. జీడీ ఎంట్రీ పెట్టారు అనేది ప్రాథమికమైన సమాచారం. బహుశా పెట్టారా లేదో నేను కన్ఫర్మ్ చేయలేను. కాబట్టి ఏదేమైనప్పటికీ మార్కాపురం నుంచి 8వ తేదీ సాయంత్రం చనిపోయినటువంటి వ్యక్తిని, ముద్దాయిని తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒకరోజు మాత్రమే ఆ పోలీస్ స్టేషన్లో ఉంచారు. 9వ తేదీ ఉదయం టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళారు. నేను అడుగుతున్న ఈ ప్రెస్ మీట్ ద్వారా బహుశా పోలీసులు కానీ ఎవరైనా చూస్తే, నేను చెప్పే సమాచారంలో సీసీ ఫుటేజ్ని, ఈ ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించాలి, సీసీ ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయాలి. సీసీ ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయాలి. సీసీ ఫుటేజ్ అని చాలా ప్రాథమికమైన సమాచారం. ఈ సీసీ ఫుటేజ్ మాత్రమే రేపు నిందితులను పట్టించడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రాథమికమైన సమాచారం. 9వ తేదీన టాస్క్ ఫోర్స్కి తీసుకుని వెళ్ళారు. టాస్క్ ఫోర్స్లో ఒకరోజు ఉంచారు. టాస్క్ ఫోర్స్ నుంచి విజయవాడలో ఒక ప్రముఖమైన హోటల్, రమేష్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఆ హోటల్ రూమ్ నెంబర్ 302లో ఇతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రిపూట సిఐ నాగరాజు. దేనికోసం చేశారో, ఏమి చెప్పమని చేశారో, మోటివ్ అయితే నా పరిధిలో లేదు అంశం. బట్ ఆ మోటివ్ ఏంటనేది నేను అతి త్వరలో మీకు చెప్తా. కన్ఫర్మేషన్ రావాలి కాబట్టి. విపరీతంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిత్రహింసలకు గురి చేయటం. హోటల్ పేరు చెప్పగలను, కానీ హోటల్ పేరు చెప్పడానికి కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇది నేను ఇస్తున్న ప్రాథమికమైన సమాచారం. హోటల్ రమేష్ హాస్పిటల్స్ పక్కనే ఉంటుంది, వినాయక థియేటర్ దగ్గర ఉంటుంది. సో బందర్ రోడ్లో ఉంటుంది. కాబట్టి పోలీసులు వ్యక్తిగతంగా అడిగితే నేను సమాచారం చెప్తా. సో ఈ హోటల్లో రూమ్ నెంబర్ 302లో అతన్ని చిత్రహింసలకు గురి చేసి, బికాజ్ ఈ హోటల్ ఎంట్రీలో సిఐ నాగరాజు పేరు మీదే ఈ హోటల్ బుక్ అయింది. హోటల్ ఎంట్రీలో కూడా సిఐ నాగరాజు పేరు ఉంటుంది. సో సిఐ నాగరాజు పేరు మీద హోటల్ బుక్ అయింది. ఆయన చిత్రహింసలకు గురి చేశారు. విపరీతంగా కొట్టడం వల్ల అతనికి విపరీతంగా బ్లీడింగ్ అయ్యి చాలా దవడ మొత్తం పగిలిపోయి కిడ్నీలన్నీ పగిలిపోవడంతో ఇతన్ని 14వ తేదీ రంగా ఇంటి ముందుకు ఉన్నటువంటి ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చారు ట్రీట్మెంట్ కోసం. ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చి ప్రజా వైద్యశాలలో హాస్పిటల్లో చూపిస్తే ఇతను బతికే అవకాశం లేదు, ఇతను చనిపోతాడు, అర్జెంటుగా మీరు ఇతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని ప్రజా వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు నిరాకరిస్తే అతన్ని తీసుకొని మణిపాల్ హాస్పిటల్కి 15వ తేదీ ఒక సివిల్ సర్జన్, అతని పేరు కూడా చెప్పొచ్చు, బహుశా అతను ట్రీట్మెంట్ చేశాడు, డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడు. ఆ డాక్టర్ ట్రీట్మెంటు డాక్టర్ వేణుగోపాల్ ట్రీట్మెంట్ చేశాడు. కాబట్టి డాక్టర్ ఏం తప్పు చేసినట్టు కాదు. ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ తప్పైతే ఆయన నా దగ్గరికి ఏం ట్రీట్మెంట్కి రాలేదని ఆయన చెప్పొచ్చు, తప్పేం లేదు. బట్ నాకున్న ప్రాథమికమైన సమాచారం మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు డాక్టర్ వేణుగోపాల్, సివిల్ సర్జన్.
దవడ పగిలిపోయి కిడ్నీకి సంబంధించినటువంటి పూర్తి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే అతనికి తీసుకొని వెళ్ళి 16వ తేదీ ఇక వాళ్ళు కూడా చేతులెత్తేసిన సందర్భంలో 16, 17వ తేదీన మళ్ళీ ఆ హోటల్కి తీసుకొని వచ్చి హోటల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత 2 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. నేను ఈ హోటల్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా నేను ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయమని కోరుతున్నా. హోటల్లో ఇచ్చిన టీసీ ఫుటేజ్ కనుక మాయమైతే, ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులండి, నా బాధ్యత కాదు. కానీ నా బాధ్యతగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకోవటం, రాష్ట్ర ప్రజలతో షేర్ చేసుకోవటం నాకు ఉన్నటువంటి బాధ్యత. రేపొద్దున పోలీసులు ఏమన్నా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేశారని అనొచ్చు, కానీ ఒక రాజకీయ పార్టీగా ఆ విధంగా ఏ విధంగా జరిగింది అని చెప్పటం, ఒక రాజకీయ పార్టీగా ఇలా జరిగింది, ఇంత దారుణంగా జరిగితే ప్రభుత్వం మాకేం తెలియదు అని చెప్పటం, అధికారులు మాకేం తెలియదు అని చెప్పటం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఇచ్చేటువంటి లీడ్స్ను కూడా మీరు తీసుకొని వెళ్ళండి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత ఇన్ స్పైట్ ఆఫ్ ట్రీట్మెంట్ 23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ డెడ్ బాడీని ఏం చేయాలి అనేటువంటి ప్రాసెస్లో భాగంగా 24వ తేదీ ఈ డెడ్ బాడీని తీసుకొని ఎవరెవరు తీసుకెళ్లారో ఆ కానిస్టేబుల్ పేర్లు కూడా నాకు తెలుసు, కానీ అవి రివీల్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వారి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా పోలీసులు నిర్వహించాలి. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ లీడ్. 24వ తేదీ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర ఒక అనాథ శవంలాగా సాయికృష్ణ మృతదేహాన్ని పడేశారు. ఒక అనాథ శవంలాగా సాయికృష్ణ మృతదేహాన్ని పడేసి ఈ సాయికృష్ణ మృతదేహం 24వ తేదీన ఏమీ తెలియనట్టుగా కృష్ణలంక పోలీసులకు ఒక అనాథ శవం వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి, అనాథ శవం అంటే సహజంగా పక్కన ఉన్నటువంటి ఇక్కడ మాకు శవం చూసామని 2-3 స్టేట్మెంట్లు రికార్డ్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి అనాథ శవాన్ని తగలపెట్టడానికి ఒక రిక్విజేషన్ ఒక టాస్క్ ఫోర్స్ సిఐకి అత్యంత సన్నిహితుడైనటువంటి మేనేజర్ ద్వారా విఎంసీకి ఒక రిక్విజేషన్ పంపించి కరెక్ట్గా బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి స్వర్గపురి బస్ స్టాండ్కి ఆపోజిట్గా ఉన్నటువంటి అనాథ శవం అని ఎంక్వైరీ ప్రిపేర్ చేసేసారు, స్టేట్మెంట్లు రాసేసారు. ఇది అనాథ శవం అని మొత్తం పూరించేసి ఇమ్మీడియట్గా ఈ డెడ్ బాడీని ఖననం చేయాలి. ఎలా ఖననం చేయాలి? దానికి సిఐ నాగరాజే ఇది అనాథ శవం అని సర్టిఫికెట్ ఇచ్చాడు. దీనికి టాస్క్ ఫోర్స్ సిఐ యొక్క ఫ్రెండ్ కానిస్టేబుల్స్ ఎంక్వైరీ చేశారు. టాస్క్ ఫోర్స్ సిఐ కంప్లీట్గా ఉన్నాడు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఏసీపీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. బికాస్ షీఈ్ అ ఫస్ట్ పోస్టింగ్ లేడీ ఆఫీసర్. ఆవిడ కూడా దీంట్లో ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో ఈరోజు ఈ సిఐలు, కానిస్టేబుల్స్, ఏఎస్ఐ, బ్లూ కోర్టుకు సంబంధించిన కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడా దీన్ని బేస్ చేసుకొని స్వర్గపురికి విఎంసీ ద్వారా అనాథ శవాన్ని క్లారిఫికేషన్ తీసుకొని సర్టిఫికెట్ తీసుకొని ఈ డెడ్ బాడీని అనాథ శవాన్ని ఖననం చేయడానికి స్వర్గపురిలో ఒక అపాయింట్మెంట్ తీసుకొని లెటర్ పెట్టింది కూడా టాస్క్ ఫోర్స్ సిఐఏ నాగరాజ్. సిఐ నాగరాజ్ దీనికి పర్మిషన్ ఇచ్చారు. అంతా అయిపోయింది. ఆ రోజు సాయంత్రం అనాథ శవం కింద 24వ తేదీన స్వర్గపురి శ్మశాన వాటికలో ఆ మేనేజర్ పేరు కూడా ఉంది, కానీ ఆ మేనేజర్ పేరు చెప్పడం కరెక్ట్ కాదు. వారు అండ్ ఈ టాస్క్ ఫోర్స్ కాదు, ఇది బ్లూ కోట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఇద్దరు చాలా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరి ద్వారా 5:45 సాయికృష్ణ డెడ్ బాడీ ఖననం చేయటం జరిగింది.